హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరలక్ష్మి వ్రతం రేపు ఎంతమంది చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే వరలక్ష్మి వ్రతానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. చూసుకోండి, మొత్తం కూడా నేనైతే ఇలా చేసి పెట్టేసుకున్నాను. మెయిన్గా వరలక్ష్మి వ్రతం బుక్ అన్నది కావాలండి, అమ్మవారి బుక్. అలాగే నేను లాస్ట్ ఇయర్ అమ్మవారి పాదాలు తీసుకున్నాను. ఇలా చిట్టి చిట్టి పాదాలు చాలా బాగున్నాయి కదా. అలాగే స్వామివారి పాదాలు కూడా తీసుకున్నానండి. అలాగే సైడ్ డెకరేషన్కి అయితే ఇలా ఇది తీసుకున్నాను. అలాగే అమ్మవారి ఏనుగులు కూడా తీసుకున్నానండి లాస్ట్ ఇయర్. నేను ఇలా చిన్ని ఏనుగులు అన్నవి తప్పనిసరిగా మన అమ్మవారికి లక్ష్మీదేవి ఫోటోలో కూడా ఉంటాయి కదా, మనం పెట్టుకుంటే చాలా మంచిది. ఇవి లేకపోతే మనకి పసుపు కొమ్ములు అన్నవి పెట్టుకోవచ్చు 2 సైడ్స్. అలాగే స్వామివారి విష్ణు చక్రాలు, అలాగే లాస్ట్ టైం నేను ఇలా అష్టలక్ష్మిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అష్టలక్ష్మి చేసుకున్నానండి, నేను ఓన్గా చేసుకున్నాను. ఇవన్నీ కూడా పూజలు అన్నది పెట్టుకుంటాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను కాయిన్స్ అన్నది ఎప్పుడు పెట్టుకుంటానండి. కాయిన్స్, అలాగే శంకు చక్రం, నలుగు సామాన్లు ఉంటాయి కదా, ఈ నలుగు సామాన్లు కూడా నేను అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను. అలాగే చిట్టి గాజులు అండి, ఈ చిట్టి గాజులు అన్నవి కూడా నేను అమ్మవారికి వేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటాను నేను ఇలా. నెక్స్ట్ అమ్మవారికి పూలు, తమలపాకులు, గులాబీ పూలు. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం బుక్ అన్నది తప్పనిసరిగా ఉండాలండి. అరటి పండ్లు, గుమ్మానికి పూలు, స్వామివారి చిన్నది నేను తిరుపతిలో తీసుకొచ్చుకున్నానండి, ఇది కూడా పెడతాను. అలాగే కలశం మీదకి ఒక కొబ్బరికాయ, మనం కొట్టడానికి ఒక కొబ్బరికాయ. అమ్మవారికి దానిమ్మ పండ్లు, ఫ్రూట్స్ తీసుకొచ్చానండి. అరటి పండ్లు, దానిమ్మ పండ్లు పెడతాను నేను. అలాగే అమ్మవారి కోసం మామిడి ఆకు అన్నది తీసుకొచ్చాను. అలాగే అరటి చెట్లు అన్నవి గుమ్మానికి మనకి అమ్మవారి కట్టుకుంటూ పెడతాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అండి, నేను డెకరేట్ చేశాను ఇలా. ఎలా ఉంది? నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి మనకి వస్త్రం, దారం, పసుపు కొమ్ములు, అలాగే మనకి ఒక్కలు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇది ధూప వేయడానికండి, ఆవు పిడక, అలాగే పన్నీరు. అలాగే అమ్మవారికి నేను శారీ అన్నది తీసుకున్నాను. అమ్మవారికి శారీ పెడతానండి. 2 బ్లౌజ్ పీసెస్ అమ్మవారికి. ఈ బ్లౌజ్ పీసెస్ అండ్ శారీ పెడతాను. అలాగే మనం కింద డైరెక్ట్గా కూర్చోకూడదు కాబట్టి నేను ఇలాంటి ఒకటి చిన్న మ్యాట్ లాగా తీసుకున్నాను, దీన్నే యూజ్ చేస్తాను నేను.
అలాగే మీరు వరలక్ష్మి వ్రతానికి ఎలాంటివి వాడతారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనైతే ప్రజెంట్గా మీతో యూజ్ చేస్తున్నాను. డెకరేషన్ అవన్నీ చేశాక మీకైతే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.